సో ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి కూకట్పల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఈ నెల 25 వరకు అయితే ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లి న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నాం. విద్యార్థులందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్ష జరగనుండడంతో అయితే ఒక్కొక్కరుగా విద్యార్థులు అయితే ఇటు కళాశాల వద్దకు చేరుకుంటున్నారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద కూడా ఇటు విద్యార్థులకు లోపల వాళ్ళకు రూమ్లకు సంబంధించి అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు, ఇటు జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ నోటీస్ బోర్డులను కూడా ఏర్పాటు చేసి వారి కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాల్లో వారి రూమ్లకు సంబంధించిన వివరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరీక్షలకైతే ఇంటర్మీడియట్ బోర్డు అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇటు ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు మనం చూడవచ్చు ఇటీవల నిర్వహించినటువంటి ప్రాక్టికల్ థియరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లను కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించడంతో పాటు ఈసారి తొలిసారి ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను అయితే ఇక్కడ అధికారులు మెసేజ్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెసేజ్ ద్వారా విద్యార్థుల సెల్లులకు పంపించడం జరిగింది. మనం గమనించవచ్చు. ఒకసారి ఈ పరీక్షా కేంద్రంలో చూస్తే ఇటు 9 గంటలకు ప్రారంభం కానుండగా ఉదయం 8 గంటల నుంచి 8:40 ముందు మాత్రమే ఇటు విద్యార్థులను అలో చేసేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే ఇటు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే ఈరోజు జరగనున్నటువంటి ఎగ్జామ్స్లో తొలి సంవత్సరం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరాన్ని కలుపుకొని అయితే 1,58,804 మంది విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులతో పాటు వికేషనల్ విద్యార్థులు కూడా పరీక్షల్లో హాజరు కాబోతున్నారు. ఈరోజు ఫస్ట్ ఇయర్ మటుకు 80,409 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అంతేకాకుండా సెకండ్ ఇయర్ పరీక్షకు సంబంధించి 78,395 మంది విద్యార్థులు అయితే పరీక్షల్లో పాల్గొనబోతున్నారు. ఇటు మనం పరీక్షా కేంద్రాల్లో అయితే మనం చూడవచ్చు జిల్లా వ్యాప్తంగా 185 పరీక్షా కేంద్రాల్లో 185 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 145 మంది అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, 185 మంది అధికారుల పర్యవేక్షణలో అయితే పరీక్ష కొనసాగబోతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు 5 సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఇటు పరీక్షలను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షించబోతా ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఇటు పోలీసులు కూడా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగనున్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే సెట్ బి ప్రశ్నపత్రాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. మనం చూడవచ్చు విద్యార్థులకు 9 గంటల 5 నిమిషాల వరకు కూడా పర్మిషన్ ఇస్తూ అయితే ఇటు ఇంటర్మీడియట్ బోర్డు చెప్పడంతో అయితే విద్యార్థులందరూ కూడా ఇటు ఎగ్జామ్ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో మనం చూస్తున్నాం మనమున్న సెంటర్ వద్ద అయితే విద్యార్థులందరినీ కూడా ఇప్పుడు సమయం కావస్తుండడంతో అయితే విద్యార్థులందరూ పరుగులు తీస్తూ అయితే ఇటు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు ఈ యొక్క పరీక్షల నిర్వహణ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఇటు ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు అయితే పరీక్షలు జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్లో చేరుకొని అయితే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లలో అయితే ఇటు విద్యార్థులు ఇటు పరీక్షా ప్యాడ్తో పాటు కేవలం హాల్ టికెట్ పెన్నులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరికరాలను అయితే అనుమతించకపోవడంతో పాటు విద్యార్థులందరూ కూడా ఇటు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు నియమావళి ప్రకారం అక్కడ తీసుకోవాల్సినటువంటి అన్ని వస్తువులను కూడా క్యారీ చేయాల్సినటువంటి వస్తువులను మాత్రమే అనుమతిస్తూ అయితే ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులను లోపలికి అనుమతి చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే గమనించవచ్చు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నటువంటి ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు గత 2 రోజుల క్రితమే దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలతో అయితే అన్ని రకాల సూచనలు తెలపడంతో ఈ రోజు నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ విద్యార్థులను అయితే ఎగ్జామ్ సెంటర్లోకి పంపించేసి మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానున్నటువంటి ఈ ఎగ్జామ్కి అయితే విద్యార్థులందరూ హాల్ టికెట్లను తీసుకొని ఇటు ఎగ్జామ్ సెంటర్ల వరకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కూకట్పల్లి సెంటర్ వద్ద కొనసాగుతుంది.